హాయ్ గాయ్స్, ఈ రోజు మనం వర్క్ ప్రెషర్ అంటే ఎలా ఉంటుందో తెలియజేసే సినిమా చూద్దాం. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. ఇంకా చెప్పాలంటే ప్రెషర్ తో ఉద్యోగం చేస్తున్న వారు తప్పకుండా చూడాలి. మరి ఉద్యోగం చేయని వారు చూడొద్దా అంటే, జాబ్ చేస్తే వచ్చిన జీతంతో పోషించబడుతున్న కుటుంబంలోని సభ్యులందరూ ఈ సినిమా చూడాల్సిందే. మీ నాన్నో, మీ అమ్మో, మీ అన్నో, మీ చెల్లో ఎవరైనా సరే ఉద్యోగం చేస్తుంటే వారు పడే బాధలు, కుటుంబం కోసం చేసే త్యాగాలు ఏంటో ఈ సినిమాలో చెప్పకనే చెప్పారు. కంపెనీల్లో టార్గెట్లకు వారి ఆరోగ్యం, జీవితం కరిగిపోతుండడం వంటి ఆసక్తికరమైన విషయాలు ఇందులో చూపించారు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ను చూపించారు. ఆమెకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సంతోషంగా డాన్స్ చేస్తోంది. తను చేసే డాన్స్ ను ఫోన్ లో రికార్డ్ చేసుకుంది. హీరోయిన్ కు ఒక ఫ్రెండ్ ఉంది. ఆమె యూట్యూబర్, ఫుడ్ బ్లాగ్ చేస్తుంటుంది. రెస్టారెంట్ కు ఇద్దరు వెళ్లారు. తినేది కూడా వీడియో తీసి యూట్యూబ్ లో పెడుతోంది. అప్పుడు ఎదురుగా ఉన్న ఒకడు, ఒక కెమెరా, ఒక మైక్ ఉంటే చాలు, ఎవరైనా ఇప్పుడు యూట్యూబర్ అవుతున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు అని హేళనగా మాట్లాడాడు. అప్పుడు హీరోయిన్ కు కోపం వచ్చి అతనితో పడింది. అతడు కొట్టడానికి వచ్చాడు, కానీ హీరోయిన్ కు ధైర్యం ఎక్కువ. కొట్టి చూడరా అని వాడి పైకి ఉరికింది. భయపడి వాడే పారిపోయాడు. హీరోయిన్ కాలేజీలో ఉంటే ప్రొఫెసర్ పిలిచాడు. క్యాంపస్ సెలక్షన్ లో ఆమెకు ఒక కంపెనీలో అప్రెంటిస్ గా జాబ్ దొరికిందని, అక్కడికి వెళ్లి ఉద్యోగం చేయాలని చెప్పాడు. అందులో హీరోయిన్ సైన్ చేసింది. మరుసటి రోజు బాయ్ ఫ్రెండ్ ఉద్యోగం చేస్తున్న చోటుకు వచ్చింది. అతడు ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతనికి కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. హీరోయిన్ కంటే ఇతడు ఒక సంవత్సరం సీనియర్. హీరోయిన్ కు ఎలా ఉద్యోగం దొరికిందో అలాగే అతనికి కూడా దొరికింది. ఇద్దరికి డాన్స్ ఇష్టం కాబట్టి కలిసిపోయారు. తనకు జాబ్ దొరికిందని చెప్పడానికి వచ్చింది. ఆమె ఒక కంపెనీలో టెలికాలర్ గా జాబ్ కు వెళ్ళింది. పెద్ద టెలికాం కంపెనీలో ఉద్యోగం అని ప్రొఫెసర్ చెప్పాడు. కానీ ఇది చూస్తే పెద్ద టెలికాం కంపెనీ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న చిన్న కంపెనీ. మేనేజర్ వచ్చి హీరోయిన్ కు ట్రైనింగ్ ఇవ్వమని ఒక ఆమెకు చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఒక మాన్యువల్ ఇచ్చి కస్టమర్లతో ఇందులో ఉన్నట్లు మాట్లాడి మేనేజ్ చేయాలని చెప్పాడు. కాసేపు అయ్యాక కంపెనీ ఓనర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నాడు. మన దగ్గర 4 టీంలలో చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ చేసేది మీ టీమే, అందువల్ల అందరూ కష్టపడాలి అని తిట్టిపోశాడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత హీరోయిన్ కు ఒక సీట్ ఇచ్చారు. మొదటి రోజే షార్ట్ టెంపర్ కస్టమర్ కు దొరికిపోయింది. ఆ మాన్యువల్ లో ఉన్నట్లు మాట్లాడుతుంటే కస్టమర్ కు చిర్రెత్తుకొచ్చింది. నా కనెక్షన్ ను కట్ చేయమని చెప్పాను, ఏమైంది అని కస్టమర్ అడిగాడు. లేదండి, మేము ఈ ఆఫర్ ఇస్తాం, ఆ ఆఫర్ ఇస్తామని ఈమె అంటోంది. బుక్ లో ఉన్నట్లు మాట్లాడుతోంది. అప్పుడు అతనికి కోపం వచ్చి, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు, వద్దని అంటున్నాను కదా, కట్ చేయకుండా ఇంకా మాట్లాడతావేంటి అని అతడు అన్నాడు. అతడు షార్ట్ టెంపర్ కాబట్టి కొంచెం తిట్టాడు కూడా. అప్పుడు పక్కనే ఉన్న మేనేజర్ కు కోపం వచ్చి కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత సపరేట్ గా కాల్ చేసి అతనితో మాట్లాడుతున్నాడు. అప్పుడు కస్టమర్ కోపం వచ్చి ఫోన్ కట్ చేశాడు. అప్పుడు హీరోయిన్ కొంచెం డల్ అయిపోయింది. ఏంట్రా మొదటి కాలే ఇలా అయిపోయింది అనుకుంది. భయపడకుండా చేయమ్మా, బాగానే ఉంటుందిలే అని మేనేజర్ ఎంకరేజ్ చేశాడు. లంచ్ బ్రేక్ లో ప్రొఫెసర్ వచ్చాడు. ఈమె ఇక్కడ పనిచేస్తుంది కదా, దానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, దాంట్లో సైన్ చేయాలి. ఇదిగో చూడమ్మా, ఇందులో గాని నువ్వు సైన్ చేసావంటే ఈ కంపెనీలో నువ్వు కంటిన్యూగా పనిచేయాలి. నువ్వు గాని ఉద్యోగం వదిలేసావనుకో మన కాలేజీ క్యాంపస్ సెలక్షన్ విభాగంలో దెబ్బ పడుతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం మాత్రం మానేయొద్దు అని చెప్పాడు. యాక్చువల్ గా ఈమె పనిచేసేది ఒక టెలికాం కంపెనీలో. ఎవరైనా సర్వీసు నచ్చక వేరే కంపెనీకి మారబోతుంటే వారికి నచ్చజెప్పి ఇందులో ఉంచేలా మాట్లాడాలి. కొన్ని నెలల పాటు సాగదీయాలి. కన్విన్స్ చేసి ఇదే నెట్వర్క్ లో ఉండేలా చేయాలి. ఇప్పుడు హీరోయిన్ నెల రోజుల పాటు పనిచేసింది. జీతం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. నోటీస్ బోర్డులో ఎవరెవరు ఎలా పర్ఫార్మెన్స్ చేశారో బోర్డులో రాశారు. అందులో ఈమె 22వ ప్లేస్ లో ఉంది. ఈమె మొదట సైన్ చేసిన దాంట్లో ఏముందంటే $1600 జీతం ఇస్తున్నట్లు రాయబడి ఉంది. కానీ ఆమె చేతికి $1000 ఇచ్చారు. $600 తగ్గించారు. దాని గురించి మేనేజర్ ను అడిగితే ఈమె సైన్ చేసిన రెండో కాంట్రాక్ట్ ను చూపించాడు. మీ పర్ఫార్మెన్స్ ను బట్టి జీతం తగ్గొచ్చు, పెరగొచ్చు అని అందులో ఉంది. నీకు ఇంతే జీతం వస్తుందని అతడు చెప్పాడు. మొదటి జీతం వచ్చిందని ఇక స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చింది. ఆ గ్యాంగ్ లో ఉన్న ఒకడు తాను పనిచేసే కంపెనీ బాగా లేదని బాధపడుతున్నాడు. అప్పుడు హీరోయిన్ నేను పనిచేస్తున్న కంపెనీ కూడా బాగాలేదని చెప్పింది. సీన్ కట్
కట్ చేస్తే హీరోయిన్ కు ట్రైనింగ్ ఇచ్చిన సీనియర్ ను ఒక కస్టమర్ బాగా తిట్టాడు. ఆడవారితో మాట్లాడకూడని పదాలు ఉపయోగించాడు. ఆమె భయపడిపోయి అక్కడ లేచి నిలబడింది. అప్పుడు మేనేజర్ వచ్చి ఆ కాల్ తీసుకుని మాట్లాడాడు. కొంచెం సేపు ప్రశాంతంగా మాట్లాడిన మేనేజర్ కు కూడా కోపం వచ్చి రారా చూసుకుందాం అనే లెవెల్లో అరిచాడు. ఆ కస్టమర్ వస్తారా, నిన్ను నీ కంపెనీని లేకుండా చేస్తా అని బెదిరించాడు. కోపం వచ్చి చేతిలోని హెడ్ ఫోన్ ను మేనేజర్ నేలకేసి కొట్టాడు. ఆ లెవెల్లో అతనికి కోపం వచ్చింది. మరుసటి రోజు పై ఆఫీసర్ వచ్చాడు. కస్టమర్ హెడ్ ఆఫీస్ కు కంప్లైంట్ చేయడంతో అతడు వచ్చి మేనేజర్ ను బాగా తిట్టాడు. ఏయ్యా, నువ్వు మేనేజర్వు, కస్టమర్ కోప్పడితే నువ్వు కూడా కోప్పడతావా? నీకు మైండ్ పనిచేయట్లేదా? ఇప్పటికే మీ టీం టార్గెట్ ను రీచ్ కావట్లేదు, అది చాలదన్నట్లు మీపై కంప్లైంట్స్ కూడా. నువ్వు వాడి కాళ్ళపై పడతావో లేక బతిమిలాడుకుంటావో కంప్లైంట్ వాపస్ తీసుకునేలా చెయ్యి, లేదంటే నీకే ఎఫెక్ట్ అని హెచ్చరించాడు. వెళ్లే ముందు ఆ సీనియర్ అమ్మాయిని కూడా తిట్టి వెళ్ళాడు. మరుసటి రోజు ఆ అమ్మాయి ఉద్యోగం మానేసింది. ఇప్పుడు హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ను చూడ్డానికి కంపెనీకి వెళ్ళింది. అతడు హీరోయిన్ ను చూడ్డానికి వస్తుంటే ఒకడు అతని తలపై కొట్టాడు. అతడు కింద పడుతుంటే అంతా నవ్వుతున్నారు. అతడు చాలా దారుణంగా హెయిర్ కట్ చేసుకుని ఉన్నాడు. పని చేసే చోట ఫోర్స్ వల్ల అలా చేసుకున్నాడు. అప్పుడు హీరోయిన్ ను చూసి రేయ్, నీకు ఇలాంటి ఒక గర్ల్ ఫ్రెండా అని అవమానపరిచారు. తన ముందే వారు అలా మాట్లాడడంతో చాలా సంతోషంగా వచ్చిన హీరోయిన్ బాధపడుతూ వెళ్లిపోయింది. ఇతడు కూడా తన ప్రియురాలి ముందే అవమానపడ్డానని హీరోయిన్ తో మాట్లాడకుండా తిరిగి వచ్చాడు. మరుసటి రోజు హీరోయిన్ కు కస్టమర్ కాల్ చేసి ప్లాన్ వద్దని చెబుతుంటే ఆమె సర్ది చెప్పడానికి ప్రయత్నించలేదు. అది గమనించిన మేనేజర్ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏమ్మా, ఇప్పటికే మన పర్ఫార్మెన్స్ సరిగా లేదని పైనుంచి తిడుతున్నారు. ఇలాగే చేస్తే ఇక కంపెనీ మూసుకోవాల్సిందే, అందువల్ల జాగ్రత్తగా పనిచేయమని చెప్పాడు. ఆ మాటలకు ఆమె బాధపడింది. అప్పుడు ఒక సీనియర్ హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి, లేదంటే ఇక్కడ పనిచేయడం కష్టమని సజెషన్ ఇచ్చింది. వర్కింగ్ అవర్స్ 6 గంటలే, కానీ 8 గంటలు పని చేయించుకుంటారు. టార్గెట్ ఇది అది అని ఎక్కువసేపే ఉండి పని చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ కు ఒకడు కాల్ చేసి చొంగ కారుస్తున్నాడు. అవాయిడ్ చేయడానికి హీరోయిన్ ఎంత ట్రై చేసినా వాడు వదలట్లేదు. అదే టైంలో హీరోయిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఫ్రెండ్స్ మెసేజ్ పెడుతుంటే వాటిని చూడలేని పరిస్థితిలో ఉంది. ఎంతసేపైనా వాడు చొంగ కారుస్తూనే ఉండడంతో బాగా అరిచింది. అప్పుడు మేనేజర్ వచ్చి మాట్లాడుతున్నాడు. నేను వచ్చానంటే మీ ఆఫీసే లేకుండా చేస్తా, కాల్ చేస్తా, పూర్తి చేస్తా, సారీ చెబుతారా లేదా అని అతడు వాగుతున్నాడు. వేరే దారి లేక మేనేజరే సారీ చెప్పి ఆ మ్యాటర్ ను క్లోజ్ చేశాడు. అప్పుడు ఆమె కూడా చాలా బాధపడుతూ మేనేజర్ రూమ్ లోకి వెళ్ళింది. సార్, అంతా నా తప్పే, నేను ఇలా మాట్లాడి ఉండకూడదు, సారీ క్షమించండి అని అంటోంది. అతడు బాగా అరుస్తాడని ఆమె అనుకుంది. కానీ అతడు అరవకుండా సైలెంట్ గా సరే వెళ్ళమ్మా అంటున్నాడు. నీపై ఎలాంటి తప్పు లేదు, వాడే అలాగా మాట్లాడాడు, నువ్వేం బాధపడకమ్మా అని ఓదార్చి పంపించాడు. అప్పుడు ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తున్నారు. ఎక్కడున్నావే, పార్టీకి వెళ్దాం రా అని పిలుస్తున్నారు. కానీ ఈమెకు మూడు లేదు, నాకు పని ఉంది అని అబద్ధం చెప్పి ఇంటికి వెళ్తోంది. ఆ తర్వాత డాన్స్ క్లాస్ కు వెళ్ళింది. ఆ డాన్స్ క్లాస్ లో కొంతమంది వయసైన వారు కూడా డాన్స్ చేస్తుంటారు. అక్కడ డాన్స్ లీడర్ డాన్స్ చేస్తుంటే సడన్ గా కింద పడింది. అదంతా చూసి ఈమె నవ్వుకుంటూ టెన్షన్ ఫ్రీ అయ్యి ఇంటికి వచ్చింది. మరుసటి రోజు ఆమె ఉద్యోగానికి వచ్చింది. అప్పుడు ఒక లేడీ కార్ లో ఉన్న ఎవరినో చూస్తూ అరుస్తోంది. ఏంట్రా ఈమె అరుస్తోంది అని హీరోయిన్ అక్కడికి వెళ్లి చూసింది. చూస్తే అందులో మేనేజర్ చనిపోయి పడి ఉన్నాడు. అతడు సూసైడ్ చేసుకున్నాడు. అతన్ని అలా చూడగానే ఈమె షాక్ అయిపోయింది. ఈ న్యూస్ పోలీసులకు తెలిసింది. అందువల్ల పోలీసులు చాలా మంది ఆఫీస్ కు వచ్చారు. మేనేజర్ రూమ్ లో ఉన్న వస్తువులన్నిటినీ విచారణ కోసం తీసుకున్నారు. అప్పుడు అక్కడికి హెడ్ ఆఫీస్ నుంచి హెచ్ఆర్ టీం వచ్చింది. వాళ్ళు పోలీసులు ఏదో గుసగుసలు మాట్లాడుకున్నారు. హెచ్ఆర్ వాళ్ళని చూస్తూ పోలీసులు ఏమంటున్నారంటే కస్టమర్స్ చాలా దారుణంగా మాట్లాడుతున్నారని ఇతడు చాలా కంప్లైంట్ చేసినట్లున్నాడు, ఈ విషయాలు మా దృష్టికి తీసుకురాలేదేంటి అని అడిగారు. అప్పుడు కంపెనీకి చెందిన ఆఫీసర్ సార్, ప్రతిరోజు ఇలాగే కాల్స్ వస్తుంటాయి, అందువల్లే మేము మీ దృష్టికి తీసుకురాలేదు అని చెప్పాడు. కానీ దీని గురించి అతడు ఇంత పిరికితనంగా ఆలోచిస్తాడని అనుకోలేదన్నాడు. ఆ తర్వాత మళ్ళీ గుసగుసలు మాట్లాడుకున్నారు. పోలీసులు అక్కడి నుంచి కొన్ని వస్తువులు తీసుకుని బయటికెళ్లారు. ఇక ఉన్న వారిలో ఒకరిని మేనేజర్ గా సెలెక్ట్ చేసి ఇక ఈమెనే మీ మేనేజర్ అని చెప్పి ఆఫీసర్లు వెళ్లిపోయారు. ఈ రోజు ఒక మేనేజర్ చనిపోతే కాసేపు మౌనం కూడా పాటించకుండా అందరినీ చక్కగా పనిచేయండి అని చెప్పి వెళ్లిపోయారు. అంతా సీట్లలో ఒదిగిపోయారు. కానీ హీరోయిన్ వల్ల కావట్లేదు. చనిపోయిన మేనేజర్ అంత్యక్రియలకు వెళ్ళింది. వారి పద్ధతి ప్రకారం చనిపోయిన వారి ఇంటికి వెళ్తే భోజనం చేయాలి. హీరోయిన్ తింటుంటే మేనేజర్ భార్య వచ్చి
వచ్చి తోటి ఉద్యోగులు ఎవరూ రాలేదు, ఎవరూ పోకూడదని మేనేజ్మెంట్ చెప్పినట్లు తెలిసింది, మీరు మాత్రం ఎలా వచ్చారు అని అడిగింది. అవునండి అలా చెప్పారు, కానీ మేనేజర్ చాలా మంచివారు, అలాంటి మంచి మనిషి చనిపోతే రాకుండా ఉండలేకపోయా అంటోంది. ఆమె మాటలు విని మేనేజర్ భార్య కూడా ఏడ్చింది. తర్వాత ఆఫీస్ కు వస్తే పర్ఫార్మెన్స్ సరిగా లేదని మేనేజర్ టార్చర్ చేస్తోంది. ఆ తర్వాత ఒక్కొక్కరు సీటు దగ్గర ఒక ఫామ్ ఉంది. అందులో ఏముందంటే ఈ పేపర్ లో సైన్ చేస్తేనే మీకు బోనస్ వస్తుందన్నట్లు రాశారు. అందులో ఉన్న విషయం ఏంటంటే మేనేజర్ చావులో కంపెనీ తప్పేమీ లేదన్నట్లు ఉంది. అందులో సైన్ చేస్తే రేపు వీరు మాట మార్చడానికి వీల్లేదు, అందుకోసమే ముందు జాగ్రత్తగా ఇలాంటి ఒక ఫామ్ ఇచ్చారు. హీరోయిన్ దానిపై సైన్ చేయలేదు, కంటిన్యూగా పనిచేస్తోంది. ఇదే టైంలో ఆ కొత్త మేనేజర్ టార్చర్ కూడా తగ్గలేదు, అందరినీ పిలిచి ఇష్టం ఉన్నట్లు తిడుతోంది. ఇంకా హీరోయిన్ ను బాగా తిడుతోంది, ఎందుకంటే ఇప్పుడు ఈమె 28వ ప్లేస్ కు వెళ్ళింది. ఆ టీమ్ లో చివరి స్థానం ఈమెదే. ఆ టీమ్ లో మొదటి ప్లేస్ లో ఉన్నదెవరంటే ఒకరోజు నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పిందే సీనియర్, ఆమెనే ఉంది. ఆమె ఫస్ట్ వచ్చినా కూడా ఆమెను పొగుడుతూ ఈ మేనేజర్ మాట్లాడట్లేదు. నువ్వు ఫస్ట్ వచ్చి ఏం లాభం, టీం అంతా వెనకబడుతుంటే నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు నిన్నెవరూ పట్టించుకోరు, మీరందరూ వేస్ట్ అన్నట్లే అందరినీ తిడుతూ ఆ మేనేజర్ వెళ్ళిపోయింది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ కొంచెం మనసు ప్రశాంతంగా ఉండాలని ఫ్రెండ్ యూట్యూబర్ దగ్గరికి వచ్చింది. నా కంపెనీ చాలా దారుణంగా ఉందని అనుకుంటే నా బాయ్ ఫ్రెండ్ పనిచేసే కంపెనీ ఇంకా దారుణంగా ఉంది అని హీరోయిన్ అంది. అక్కడ అతన్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారు, జుట్టు కూడా పెంచుకోనివ్వట్లేదు తెలుసా అంది. అతన్ని చాలా అవమానిస్తున్నారని చెప్పి బాధపడుతోంది. అంతా అవమానంగా ఉంటే ఉద్యోగం వదిలేసి రావచ్చు కదా అని యూట్యూబర్ చెప్పింది. ఉద్యోగం వదిలేయడం అనేది అంత చిన్న విషయం కాదు, నా బాయ్ ఫ్రెండ్ కు తల్లిదండ్రులు లేరు, అతడు చదువు ముగించి ఈ లెవెల్ కు రావడమే పెద్ద విషయం, ఉద్యోగం చేస్తుండడం వల్లే అతడిప్పుడు బతుకుతున్నాడు, ఆ ఉద్యోగం కూడా లేకపోతే అతడికి ఏమీ చేయలేడు, ఇదంతా నీకు తెలియదా, ఉద్యోగం వదిలేయమని అంత ఈజీగా మాట్లాడుతున్నావేంటి అంటోంది. అప్పుడు ఆమె, నేను ఉద్యోగాన్ని వదలలే, చదువును వదలలే, కానీ నాకిప్పుడు ఈ యూట్యూబ్ బువ్వ పెడుతోంది కదా ఇంకేంటి అని అంది. ఏయ్ అంత ఈజీగా మాట్లాడకు, ఈ యూట్యూబ్ ఛానల్ నడపడానికి కెమెరా అది ఇది అని ఖర్చులకు మీ అన్న దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, ఆయన సపోర్ట్ లేకుంటే నువ్వు ఇది చేసేదానివా, కెమెరా ముందు పొట్ట నిండా తిని ఆ తర్వాత కడుపులో ఉన్నదంతా కక్కేదానివి, నీది ఒక బతికేనా అని హీరోయిన్ కోపంగా తిట్టింది. ఏమ్మా ఎవడో తెలియని వాడితో తిట్లు తింటున్నావే, అది కూడా ఒక బతికేనా అని యూట్యూబర్ తిడుతోంది. గొడవ జరగడంతో హీరోయిన్ కోపంగా వెళ్లిపోయింది. ఆఫీస్ కు వస్తే హెచ్ఆర్ టీం నుంచి ఒకడొచ్చాడు. మేమిచ్చిన ఫామ్ లో సైన్ చేయని దానివి నువ్వు ఒక్కదానివే, ఇదిగో ఇప్పుడు సైన్ చెయ్యి అని అంటున్నాడు. కానీ ఈమె సైన్ చేయడం కుదరదని అంది. అప్పుడు హెచ్ఆర్ నుంచి వచ్చిన వాడు మేనేజర్ ని పిలిచాడు. అప్పుడు మేనేజర్ ఏమంటుందంటే, ఇదిగో చూడమ్మా, నీ గురించే ఆలోచించకు, నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించే ఆలోచించు, నువ్వు గాని సైన్ చేయకుంటే ఎవరికి బోనస్ రాదు, నీ వల్ల టీం అంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది, నీకు నచ్చినా నచ్చకున్నా సైన్ చేయాల్సిందే అని అనడంతో వేరే దారి లేక హీరోయిన్ సైన్ చేసింది. సైన్ చేసిన వెంటనే ఆ పేపర్ తీసుకుని బోనస్ అమౌంట్ అక్కడ పెట్టి హెచ్ఆర్ టీం వెళ్ళిపోయింది. మేనేజర్ వెళ్ళేటప్పుడు ఇప్పుడు నువ్వు బాగా పనిచేస్తున్నావు, కంటిన్యూ అని చెప్పి వెళ్తోంది. ఇదే టైంలో హీరోయిన్ వేరే కస్టమర్ తో మాట్లాడుతోంది. ఆ బోనస్ కవర్ లో ఎంత అమౌంట్ ఉంది, ఎంత వచ్చింది, దాన్ని చూడాలన్న ఆసక్తి కూడా లేకుండా పనిచేస్తోంది. ఇప్పుడు పిచ్చి పట్టినట్లు పనిచేస్తోంది, వదిలితే నంబర్ 1 స్థానానికే వచ్చేటట్లుంది. కాఫీ తాగే బ్రేక్ టైంలో కూడా మనం కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలని అందరికీ చెబుతోంది. ముసలి వాళ్ళు ఫోన్ చేసి నేను ఈ ప్లాన్ నుంచి వెళ్ళిపోతా అని చెప్తే, లేదు లేదు మీరు ఇన్నాళ్ళుగా రీఛార్జ్ చేశారు కదా, అందువల్ల కాల్ బ్యాలెన్స్ పోతుంది, డేటా బ్యాలెన్స్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అని చెప్పాలి. వాళ్లకు భయం కలిగించేలా మాట్లాడితే వాళ్ళు మనతో కంటిన్యూ అవుతారు. ఇదే కుర్రాళ్ళు ఫోన్ చేశారనుకో, మూవీ వోచర్స్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి వాళ్ళకి ఆశ చూపాలి. ఇలా అందరికి టిప్స్ ఇస్తోంది. అప్పుడు ఒక ఆమె, ఏంటి ఇప్పుడు ఓవర్ గా పనిచేస్తున్నావు, టార్గెట్ కూడా రీచ్ అయ్యేలా ఉన్నావు, అలా ఓవర్ గా పనిచేయకు అని చెప్తోంది. నువ్వు గాని టార్గెట్ ను ఈజీగా రీచ్ అయ్యావనుకో, ఆ తర్వాత టార్గెట్ ను పెంచుతారు, అప్పుడు సమస్య మాకు ఎదురవుతుంది అని ఇంకొక ఆమె అంటోంది. నువ్వు ఒక్కదానివి టార్గెట్ రీచ్ అయ్యావనుకో, ఇక మాపై ప్రెషర్ పెరుగుతుంది, అందువల్ల స్లోగా వెళ్ళు అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు హీరోయిన్, కష్టపడి పనిచేస్తే ఇన్సెంటివ్స్ దొరుకుతాయి కదమ్మా అని హీరోయిన్ అంది. నీకు ఈ విషయం తెలియదా, ఇన్సెంటివ్ అనేది పర్మనెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే, కానీ నువ్వు టెంపరవరీ ఉద్యోగివి, నీకు ఇన్సెంటివ్ రాదు, అందువల్ల ఇది నీకు అనవసరం అని అంటున్నారు. కానీ నీ వల్ల ఇబ్బందులు పడేది మేమే, అందువల్ల పడి పని చేయకు అని తోటి ఉద్యోగులు చెప్పారు. ఇప్పుడు హీరోయిన్ బాగా
బాగా పనిచేస్తోంది, ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది, ఈమె మాట్లాడే కస్టమర్స్ అంతా కూడా ఆ ప్లాన్ లో కంటిన్యూ అవుతున్నారు. సడన్ గా ఒక రోజు మేనేజర్ బయటకు వచ్చి సూపర్ 4 టీముల్లో మన టీమే ఈసారి ఫస్ట్ వచ్చింది అని చెప్తోంది. దీని అంతటికీ కారణం మీ కష్టమే. మనం ఫస్ట్ రావడం వల్ల మనం సెలబ్రేట్ చేసుకోవాలి. దీనికి కంపెనీ ఫండ్ కూడా ఇచ్చింది. అందువల్ల మనం కలిసే డిన్నర్ చేద్దామని చెప్పింది. అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే, నేను ఇంత కష్టపడ్డానే, నెక్స్ట్ మంత్ నాకు జీతం పెరుగుతుంది అనుకుంది. ఈమె బాగా కష్టపడడం వల్ల ఇన్సెంటివ్స్ అది ఇది కలుపుకుని $3,200 రావాలి. కానీ ఇచ్చింది మాత్రం చాలా తక్కువ. అందువల్ల మేనేజర్ దగ్గరికి వెళ్లి అడుగుతోంది, ఏంటి మేడం ఇంత తక్కువ ఇచ్చారు అని అంటుంటే, ఇదిగో చూడమ్మా, నువ్వు ఇన్సెంటివ్స్ కలుపుకోవద్దు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఇన్సెంటివ్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు నువ్వు టెంపరవరీ జాబ్ చేస్తున్నావు. కొన్ని సంవత్సరాలు పనిచేసి పర్మనెంట్ గా ఆ తర్వాత నీకు ఈ ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తారు అని చెప్పింది. పర్మనెంట్ అయ్యే వరకు నీ ఇన్సెంటివ్స్ అన్ని లాక్ అవుతాయి. నీ ఇన్సెంటివ్స్ కంపెనీ దగ్గరే ఉండడం వల్ల ఆ డబ్బులు పోతాయేమోనని నువ్వు కష్టపడి పర్మనెంట్ కావడానికి ప్రయత్నిస్తావు. ఇదంతా కూడా మేనేజ్మెంట్ యొక్క ట్రిక్స్. సరే ఇదంతా ఆలోచించకు, ఇక డిన్నర్ కి వెళ్దాం రా అని పిలిచింది. అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు మిగతా వారితో అడుగుతోంది, పర్మనెంట్ అయిన తర్వాత మనకు రావాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తారా అని అడిగింది. ఏంటి ఇస్తారా? మనకు రావాల్సిన ఇన్సెంటివ్స్ కరెక్ట్ గా కాల్కులేట్ చేస్తున్నారా లేదా అనేది డౌట్. ఇక వీళ్ళు ఇస్తారా అని ఒక ఆమె అంది. అప్పుడు హీరోయిన్ సీనియర్ అక్క దగ్గరికి వచ్చి విచారించింది. అప్పుడు ఆ అక్క ఏమంటుందంటే, నీ వల్లే అందరికీ సమస్య. నువ్వు టార్గెట్ రీచ్ అయ్యావని చెప్పి ఇప్పుడు అందరికీ టార్గెట్ ఎక్కువ పెంచారు. ఆ టార్గెట్ ను రీచ్ కావాలని బాగా తిడుతున్నారు. దీనంతటికి నువ్వే కారణం అని ఆమె అంది. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అప్పుడు ఆ సీనియర్ ఏమంటుందంటే, నువ్వు ఎంత కష్టపడినా కూడా ఫస్ట్ ప్లేస్ కు వచ్చినా కూడా నీకు $2,000 కంటే ఎక్కువ రాదు అని అంది. డిన్నర్ కి వెళ్లిన చోట గొడవతో ముగిసింది. మరుసటి రోజు డ్యూటీకి వచ్చింది. ఇంతకు ముందు కస్టమర్లు ఫోన్ చేసి మాకు ఈ సర్వీస్ వద్దు అని అంటే అందులోనే ఉంచడానికి ఈమె ట్రై చేసేది. కానీ ఇప్పుడు మాత్రం టెర్మినేట్ అవుతారా, అయితే ఈజీగా కావచ్చే అని చెప్తోంది. ఫలానా చార్జెస్ ఉంటాయండి, అవి కడితే మీరు టెర్మినేట్ కావచ్చు అని చెప్తోంది. ఇదంతా గమనిస్తున్న మేనేజర్, ఏంటి ఇలా చేస్తున్నావు అని మెసేజ్ల మీద మెసేజ్లు పంపిస్తూనే ఉంది. కానీ హీరోయిన్ అదేది పట్టించుకోకుండా ఆ కస్టమర్ వెళ్లిపోయేలా చేసింది. అప్పుడు చాలా కోపంతో మేనేజర్ బయటకు వచ్చింది. హీరోయిన్ షర్టు పట్టుకుని లేపింది. ఏయ్, నీకు ఉద్యోగం నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా, కానీ అదంతా వదిలేసి ఈ టీం పర్ఫార్మెన్స్ దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నావు అని అంటుంది. నువ్వు ఒక్కదానివి ఇలా పనిచేయడం వల్ల టీం మొత్తానికి దెబ్బ పడుతుంది. ఎవరికి ఇన్సెంటివ్స్ రావు తెలుసా అంటోంది. టీము అని అంటున్నావే, ఈ టీమ్ లో నువ్వు తప్ప అందరూ కూడా టెంపరరీ ఎంప్లాయీస్. మేమెంత కష్టపడినా కూడా మాకు ఇన్సెంటివ్స్ వచ్చేది లేదు. నువ్వు మాత్రమే పర్మనెంట్, నీకు మాత్రమే ఇన్సెంటివ్స్ వస్తాయి, నీకు మాత్రమే దెబ్బ పడుతుంది. అందుకోసం ఇంత కోప్పడుతున్నావా అని అడిగింది. నీకు తర్వాత ఇన్సెంటివ్స్ వస్తాయి కదా, మరెందుకు అంత బాధ అని అంటోంది. ఓహో, అది ఇచ్చిన తర్వాతే మీరు ఇంకో పని చేసేటట్లున్నారే అంటోంది. ఇలా వీరిద్దరి మధ్య గొడవ పెరుగుతోంది. ఒకానొక సమయంలో మేనేజర్, ఎందుకే డబ్బు కోసం ఇంత పడిచేస్తున్నావు అంది. అప్పుడు హీరోయిన్ కు పిచ్చ కోపం వచ్చి మేనేజర్ నే కొట్టింది. ఇక ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అప్పుడు మిగతా వాళ్ళంతా వచ్చి ఆపారు. ఆ తర్వాత చూస్తే హీరోయిన్ యొక్క కంప్యూటర్ ను లాక్ చేశారు. 3 రోజుల పాటు జీతం లేకుండా లీవ్ ఇచ్చి ఆమెను ఇంట్లోనే ఉండవన్నారు. మేనేజర్ ను కొట్టినందుకు పనిష్మెంట్ అది. కూతురు ఇంట్లోనే ఉండడం చూసిన తల్లి, ఏంటి డ్యూటీకి వెళ్ళలేదా, 3 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నావేంటి అని అడిగింది. లీవ్ అని అబద్ధం చెప్పింది. ఇంట్లో ఉండడం వల్ల ఆమెకు టైం పాస్ కావట్లేదు, అందువల్ల టైం పాస్ కావట్లేదని యూట్యూబర్ దగ్గరికి వెళ్ళింది. ఇద్దరు కలిసి పాట పాడడం, డాన్స్ చేయడం, ఇలా చాలా ఎంజాయ్ చేశారు. ఆ రోజు హీరోయిన్ తల్లిని కలిసి, అమ్మ డ్యూటీ నాకు కష్టంగా ఉంది, డ్యూటీ వదిలేనా అని అంటే ఆమె వినినట్టు నటిస్తోంది. అలాగైతే ఏంటర్థం, నువ్వు డ్యూటీ వదలొద్దు, పని చేయకుంటే డబ్బు రాదని చెప్పినట్లు అర్థం. మరుసటి రోజు హీరోయిన్ ను ప్రొఫెసర్ పిలిచి మాట్లాడుతున్నాడు. ఎంత పని చేసావమ్మా, పని చేసే చోట ఇలా ప్రవర్తిస్తావా? నేనే ఆమెను ఏదో అలా బతిలాడి మళ్ళీ నీ ఉద్యోగం ఉండేలా చేశాను. దయచేసి నువ్వు మాత్రం ఇంకోసారి గొడవ పడకు. అందరికీ టార్గెట్ ఉంటుంది. మన కాలేజీకని ఒక రెప్యుటేషన్ ఉంది, దాన్ని మాత్రం చెడగొట్టకమ్మా అని చెప్పాడు. ఇదిగో చూడమ్మా, ఇది నీ ఒక్కదానికి సంబంధించింది కాదు, ఇందులో చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందువల్ల చక్కగా పని చేసుకో అని బాగా తిట్టాడు. అప్పుడు హీరోయిన్, ఎలాంటి చోట ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో నన్ను పనిచేయమని అంటున్నారో మీకు తెలుసా అని అడిగితే అప్పుడు ప్రొఫెసర్, నాకంతా తెలుసు, తెలిసే నిన్ను పంపించాను, కష్టపడి పనిచేయి అని ఈజీగా చెప్తున్నాడు. కాలేజీ
కాలేజీ సైడ్ నుంచి ప్రెషరు, కంపెనీ సైడ్ నుంచి ప్రెషరు, ఇంట్లో అమ్మ కూడా డ్యూటీ వదిలేస్తానంటే ఒప్పుకోలేదు. అందువల్ల హీరోయిన్ మూడ్ అవుట్ అయింది. ఒక రోజు ఫ్రెండ్స్ కలిసింది. వాళ్ళతో తిన్న తర్వాత బయటకు వచ్చింది. బయటకు వచ్చి వెయిట్ చేస్తుంటే ఆ ఫ్రెండ్ వచ్చి నీ ఇంటి వరకు వచ్చి వదిలేసిరానా అని అంటున్నాడు. లేదు పర్వాలేదు, నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు, వాడితో వెళ్తానులే అని చెప్పింది. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తనతో పాటు వస్తున్న అతన్ని కట్ చేసి ఈమె ఒంటరిగా వెళ్తోంది. అప్పుడు ఒక బీర్ షాప్ కు వెళ్లి బీర్ తాగింది. అది తాగుతుంటే సడన్ గా తలుపు తెరుచుకొని వెలుగు వచ్చినట్లు అనిపించింది. ఇక ఆ తర్వాత బయటకు వచ్చి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. కొండపైకి ఎక్కి ఒక ఏరు దగ్గరికి వెళ్ళింది. అందులో దూకి చనిపోయింది. ఇప్పుడు హీరోయిన్ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు చాలా మంది వచ్చి డెడ్ బాడీని తీశారు. డెడ్ బాడీని అటాప్సీ చేయాలని హీరోయిన్ వాళ్ళ నాన్న అంటున్నాడు. అప్పుడు ఆ కేసును విచారిస్తున్న లేడీ ఇన్స్పెక్టర్ ఓకే అటాప్సీ చేయండి అని చెప్పింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమెను ఎవరూ చంపలేదు, ఇది ఆత్మహత్య అని రిపోర్ట్ ఇచ్చారు. అయినా కూడా హీరోయిన్ యొక్క ఫోన్ ను గుర్తించలేదు. ఆత్మహత్య చేసుకున్న చోట వెతికితే దొరకలేదు. ఆ తర్వాత ఇంటికొచ్చి చెక్ చేశారు, ఇంట్లో కూడా దొరకలేదు. ఆమెకు సంబంధించిన కొన్ని వస్తువులు తీసుకెళ్లి ఏదైనా ఆధారం దొరుకుతుందా అని ఇన్స్పెక్టర్ చెక్ చేస్తోంది. సరే కంపెనీలో విచారిద్దామని అక్కడికి వెళ్లారు. కొత్త మేనేజర్ ను ఈ ఇన్స్పెక్టర్ విచారిస్తోంది. మిగతా ఇద్దరు కానిస్టేబుల్ బయట ఉన్న తోటి ఉద్యోగులను విచారిస్తున్నారు. అప్పుడు మేనేజర్ ఏమంటుందంటే ఆమె చనిపోయేంత ఇక్కడ ప్రెషర్ ఏమి మేము పెట్టలేదండి, బాగానే పనిచేసేది, కానీ సడన్ గా ఏమైందో తెలియదు అని అంటోంది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే మీరు సంబంధమే లేకుండా 3 రోజులు సెలవులు ఇచ్చి ఆ అమ్మాయిని ఎందుకు ఇంట్లో ఉంచారు అని అడిగింది. ఇక్కడే నాకు డౌట్ కొడుతోంది. అంతేకాదు వచ్చేటప్పుడు నోటీస్ బోర్డు చూసే వచ్చింది. టార్గెట్లన్నిటిని కంప్లీట్ చేసి నంబర్ 1 ప్లేస్ లో ఉన్నది ఆమెనే. అలాంటి ఆమెకు మీరు కావాలని 3 రోజులు సెలవులు ఎందుకు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు అని అడుగుతోంది. మేడం మీరే చెప్పారు కదా ఆమె నెంబర్ 1 టార్గెట్లన్నీ రీచ్ అయిందని, అలాంటప్పుడు ఆమెకు ప్రెషర్ ఎందుకు ఉంటుందండి అని మేనేజర్ అడిగింది. అయినా కూడా ఆమె కొంచెం డిస్టర్బ్ అయినట్లు మాకు అనిపించింది, అందువల్లే 3 రోజులు సెలవులు ఇచ్చి రెస్ట్ తీసుకునిరా అని చెప్పాం. ఇలాగే చెబుతోంది తప్ప వీరిద్దరు కొట్టుకున్న విషయం చెప్పలేదు. కంపెనీలో ఉన్నవారు ఏ విషయము చెప్పలేదు. కార్ పార్కింగ్ కు వచ్చినప్పుడు ఒక అమ్మాయి వేగంగా వచ్చింది. మేడం అదిగో ఆ చోటును చూడండి అని ఒక చోటును చూపించింది. ఇక్కడే ఈ చోటే ఇంతకు ముందు మేనేజర్ సూసైడ్ చేసుకుని కార్లో చనిపోయాడు. ఈ కంపెనీని నమ్మొద్దండి, వీళ్ళంతా మోసగాళ్ళు, ఇక్కడ ఉద్యోగులకు చాలా ప్రెషర్ ఉంది అని చెప్పింది. వచ్చిన వేగంతో తిరిగి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ చనిపోయిన మేనేజర్ గురించి కూడా విచారిస్తున్నారు. ఆ కేసు గురించి ఈ పోలీస్ స్టేషన్ లో ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇంతకు ముందు కేసుకు సంబంధించి హెడ్ ఆఫీస్ లో డీటెయిల్స్ ఉంటాయి కదా అని ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఈమె పైన ఒక ఆఫీసర్ ఉంటాడు కదా, అతడు పిలిచి ఈ కేసులో ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తున్నాడు. అతడు చెబుతుంటే పట్టించుకోకుండా సార్ నాకు పని ఉంది సార్ అని వెళ్ళిపోయింది. ఆ కేసులో ఏవైనా ఆధారాలు దొరుకుతాయా అని చూస్తే పాత మేనేజర్ చనిపోయేటప్పుడు రాసిన ఆత్మహత్య లేఖ ఉంది. ఆ లెటర్ లో ఏముందంటే కంపెనీ వాళ్ళు టార్గెట్ అని ఎంత వేధిస్తారో రాసి ఉంది. ఇన్సెంటివ్స్ అని చెప్పి అవి ఇవ్వడం కూడా లేదని రాశాడు. ఇలాంటి ఆధారం ఉన్నా కూడా ఈ కేసు నెక్స్ట్ లెవెల్ కి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతోంది. అప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్ ఏమంటున్నాడంటే ఇదంతా మన విచారణలోకి రాదు, ఇదంతా లేబర్ లాక్ సంబంధించిన విషయం. ఆ కంపెనీ వేరే చాలా ప్రెషర్ పెట్టింది. అంతేకాదు ఇప్పుడు కొత్తగా ఒక ఆఫీసర్ వచ్చారే, వచ్చిన తర్వాత ఈ కేసు ఇంకా కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళిందని చెప్పారు. ఈ కేసు గురించి ఇంకా తెలుసుకుందామని చనిపోయిన మేనేజర్ భార్య దగ్గరికి వచ్చింది. ఆమెను చూస్తూ నీ భర్త చావుకు కారణం ఆ కంపెనీయే అని తెలిసింది, కానీ నువ్వు ఇలాగే ఎందుకు వదిలేశావు, లేబర్ లాయర్ ను పెట్టి ఎందుకు ఈ కేసును మూవ్ చేయలేదు అని అడిగింది. అవును మేడం, ఒక ఆయన లేబర్ లాయర్ అని ఇక్కడికి వచ్చాడు, మీకోసం పోరాడతా గీరాడతా అని మాట్లాడాడు. అతన్ని నేను కూడా నమ్మాను, అతన్ని ఈ కేసు వాదించమని చెప్పా. ఇలా రోజులు గడిచాయి. కానీ కొన్నాళ్ల తర్వాత ఎప్పుడైతే నేను అతన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేశానో అతడు నాపైనే విరుచుకు పడేవాడు. ఒకానొక సమయంలో నా భర్త చావుకు అతని క్యారెక్టరే కారణమని అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ప్రారంభించారు అని చెప్పింది. అతనికి అప్పులున్నాయి, అమ్మాయిలంటే వీక్, జూదం ఆడేవాడు అని అతని గురించి తప్పుగా చెప్పేవారు. నా భర్త చనిపోయేటప్పుడు నలుగురు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆ మంచి పేరును కూడా చెడగొట్టాలని చూశారు. వేరే దారి లేక నేనే ఆ కేసును రిటర్న్ తీసుకున్నా అని చెప్పింది. అప్పుడే కంపెనీ వచ్చి ఒక ఆఫర్ ఇచ్చింది. చనిపోయిన వాడి రాగు తిరిగి రాడు, అందువల్ల ఈ కేసును వాపస్ తీసుకుంటే డబ్బు ఇస్తామని చెప్పారు. ఆ డబ్బు నా పిల్లల చదువుకు ముఖ్యం, అందువల్ల మాట్లాడకుండా డబ్బు తీసుకున్నా అని ఆమె చెప్పింది. ఇకపై ఈ కేసు గురించి ఏమీ మాట్లాడలేనండి, ఇక నా పోరాటం ఆగిపోయింది అని అంటోంది. చూడండమ్మా, మీరు గాని పోరాడి ఉంటే ఈ రోజు ఇంకో అమ్మాయి చనిపోయి ఉండేది కాదు అని ఇన్స్పెక్టర్ అంది. అప్పుడు ఆమె ఏడుస్తోంది. హీరోయిన్ చనిపోయిందని తెలిసి బాధపడుతోంది. ఎందుకంటే తన భర్త చనిపోయినప్పుడు ఆ కంపెనీ నుంచి వచ్చిన ఒకే ఒక వ్యక్తి హీరోయిన్, ఆమె కూడా చనిపోయిందా అని బాధపడుతోంది. ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చి వీడియో చూస్తోంది. ఈమె కూడా డాన్స్ క్లాస్ కు వెళ్లేది. ఒక వీడియోలో డాన్స్ చేస్తున్న లీడర్ కింద పడిపోతే హీరోయిన్ నవ్వుతుంది కదా, ఆ లీడర్ ఈ ఇన్స్పెక్టరే. ఇంతకు ముందు హీరోయిన్ ఇన్స్పెక్టర్ డాన్స్ క్లాస్ లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, కానీ అప్పుడు ఒకరికొకరు తెలియదు. తర్వాత డాన్స్ క్లాస్ కు వెళ్లి హీరోయిన్ సూసైడ్ కేసును విచారిస్తున్నట్లు చెప్పి ఏదైనా లీడ్ దొరుకుతుందా అని ఆరా తీసింది. ఆ తర్వాత ఆఫీసులో విచారిస్తుంటే ఒక సీనియర్ డ్యూటీ మానేసినట్లు తెలిసింది. ఆమె దగ్గరికి వెళ్లిన ఇన్స్పెక్టర్ హీరోయిన్ గురించి, ఆత్మహత్య గురించి అడిగింది. హీరోయిన్ తెలుసా అని అడిగితే తెలుసని చెప్పింది. ఆమె బిహేవియర్ లో ఎప్పుడు మార్పులు వచ్చాయి అని అడిగితే ఇన్సెంటివ్ గొడవ తర్వాతే అంది. ఇక ఇన్సెంటివ్ రాదని తెలుసుకున్న ఆ అమ్మాయి కంటిన్యూగా టార్గెట్ ను రీచ్ అయ్యే అమ్మాయి ఒక కస్టమర్ కేసును ఈజీగా ముగించింది. అప్పుడు మేనేజర్ కు ఈమెకు పెద్ద గొడవ జరిగింది. అప్పుడు అన్ని విషయాలు చెప్పింది. ఇంతకీ నువ్వెందుకు ఆ కంపెనీలో డ్యూటీ వదిలేసావు అని అడిగితే హీరోయిన్ బాగా కష్టపడడం వల్ల అందరికీ టార్గెట్ పెరిగింది. ఆ టార్గెట్ ను హీరోయిన్ రీచ్ అయింది, కానీ జూనియర్ టార్గెట్ రీచ్ అయినప్పుడు మీరు కాలేరా అని మిగతా వారికి ప్రెషర్ పెరిగింది. హీరోయిన్ టార్గెట్ ను నేను రీచ్ కాలేకపోయా, అయినా కూడా పని చేద్దామని అనుకున్నా, కానీ ఈ మెసేజ్ చూసిన తర్వాత పని చేయడానికి నాకు మనసే రాలేదని ఒక మెసేజ్ చూపించింది. ఆ మెసేజ్ హెచ్ఆర్ నుంచి వచ్చింది. హీరోయిన్ చావు గురించి ఎవరూ మాట్లాడకూడదు, మేమిచ్చిన ఫామ్ లో సైన్ చేయాలని వారు అందులో రాశారు. మేనేజర్ చనిపోయినప్పుడు ఇలాగే జరిగింది, హీరోయిన్ చనిపోయినప్పుడు ఇలాగే జరిగింది, రేపు నేను చచ్చినా ఇలాగే జరుగుతుందని అనిపించింది. ఇదే టైంలో నా చదువు ముగిసింది, అందువల్ల కాలేజీ నుంచి బయటకు వచ్చా. ఇక కాన్ఫిడెంట్ తో ఉద్యోగం మానేసా అంటోంది. ఏంటమ్మా, కాలేజీ చదువు పూర్తి కావడానికి ఉద్యోగం వదిలేయడానికి సంబంధం ఏంటని అడిగింది. చాలా సంబంధం ఉంది మేడం అని చెబుతోంది. కాలేజీ చదువు ముగిశాక గ్రాడ్యుయేషన్ జరిగే గ్యాప్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ ఇస్తారు. ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఒకవేళ ఉద్యోగం వదిలేసి వస్తే కాలేజీ కోప్పడుతుంది. కాలేజీ యొక్క క్యాంపస్ సెలెక్షన్ రేటు తగ్గుతుందట, అందువల్ల కాలేజీకి రావాల్సిన నిధులు రాకుండా పోతాయట, అందుకే కోప్పడతారు. ఉద్యోగం మానేయకూడదని చెబుతారు. ఒకవేళ ఉద్యోగం వదిలేసి వస్తే ఆ తర్వాత బాత్రూమ్లు కడిగే పని, క్లీనింగ్ పనులు ఇచ్చి అవమానపరుస్తారు. అందువల్ల పంటి బిగువన టార్చర్ భరించి ఆ ఉద్యోగం చేస్తాం. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చేతిలో పడగానే వేరే ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటా అనే ధైర్యంతో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మానేసా అని చెప్పింది. మా కాలేజీలో ఉన్న రూలే హీరోయిన్ కాలేజీలో కూడా ఉంది. హీరోయిన్ కాలేజీలో ఉద్యోగం వదిలేసి వస్తే రెడ్ కోట్ ఇచ్చి వేసుకోమంటారు, దాన్ని వేసుకుంటే పనికి రాని వారిగా హేళన చేస్తారు. ఇదంతా సిస్టమ్ లో ఉన్న లోపాలు అని సీనియర్ చెప్పింది. సీన్ కట్ చేస్తే హీరోయిన్ తండ్రి కొన్ని ప్రూఫ్స్ ఇచ్చాడు. నా కూతురుకు 6 గంటలకు డ్యూటీ అయిపోవాలి, కానీ ప్రతిరోజు 8 గంటల వరకు పని చేయించుకునేవారని చెప్పాడు. ఆమెకు వర్క్ ప్రెషర్ ఉండింది, అంతేకాదు పనికి తగిన సాలరీ ఇవ్వలేదు, ఇన్సెంటివ్స్ కూడా ఆపారు అని ప్లేసిప్పులు చూపించాడు. వాటిని తీసుకుని హెచ్ఆర్ ను కలిసిన ఇన్స్పెక్టర్ ఇదేంటని అడిగింది, కానీ వారు ఏదేదో చెప్పి దాటవేయడానికి ప్రయత్నించారు. ఇంతకు ముందు మేనేజర్ చావు గురించి అడిగితే అతడు ఇంతమంది ఎంప్లాయీస్ ను మేనేజ్ చేయాలి, బాధ్యతలు ఎక్కువ, టెన్షన్ తట్టుకోలేక చనిపోతే మేమేం చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఒక స్టూడెంట్ చనిపోయింది, ఈమెకు పెద్దగా బాధ్యతలు లేవు, తన కింద టీం కూడా లేదు, కానీ ఈమెనే సూసైడ్ చేసుకుందంటే మేనేజర్ కు చెప్పిన రీజన్ ను ఇక్కడ చెప్పలేరు. ఈ విషయాన్ని ఊరికే వదలను, మీ అంతు చూస్తా అని అంది. ఆ తర్వాత ఉద్యోగంలో చేర్పించిన ప్రొఫెసర్ ను కలిసింది. సార్, స్టూడెంట్ ను ఒక కంపెనీకి పంపే ముందు అది ఎలాంటిది అని చూడరా, ఆ కంపెనీకి తగినట్లుగా స్టూడెంట్స్ ను పంపరా అని అడిగితే నేను అలాగే అన్ని చూసి పనిచేస్తా, అదే నా పని అని ప్రొఫెసర్ అన్నాడు. కానీ మీరు ఏమీ ఆలోచించకుండా హీరోయిన్ ను ఆ కంపెనీలో చేర్పించినట్లు మాకు అనిపిస్తోందని ఇన్స్పెక్టర్ అంది. ఆమెకు జీతం గురించి, ఇన్సెంటివ్ గురించి ఏమీ నువ్వు చెప్పనే లేదు, ఎందుకు బాధ్యత లేకుండా నడుచుకున్నారు అని అడిగింది. లేదు మేడం,
చివరిసారిగా కలిసినప్పుడు కూడా నేను చాలా విషయాలు చెప్పి పంపించాను. నువ్వు ఉద్యోగం మానేస్తే కాలేజీకే దెబ్బ, అందువల్ల చక్కగా పని చేసుకో అని చెప్పా అంటుంటే డిప్రెషన్ లో ఉన్న అమ్మాయికి అలా ఎవరైనా చెబుతారా అని నిలదీసింది. యాక్చువల్ గా ఆ రోజు తన ప్రెషర్ గురించి చెప్పడానికే హీరోయిన్ ఇతని దగ్గరికి వచ్చింది. కానీ నాకు అదంతా తెలుసు అని ఆమెను మాట్లాడకుండా చేశాడు. ఒకవేళ ఇతడు మాట్లాడి ఉంటే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న సంగతి బయటపడేదేమో. ఇన్స్పెక్టర్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సైలెంట్ అయిపోయాడు. మీ కాలేజీకి మంచి జరగాలని ఒక దుర్మార్గమైన కంపెనీకి పంపించారే, అది తప్పు కాదా అని ఇన్స్పెక్టర్ అడిగింది. గత సంవత్సరం ఆ కంపెనీకి 600 మంది అవసరమైతే 600 మందిని మీరే పంపించారు. ఈ సంవత్సరం చూస్తే మళ్ళీ 600 ఖాళీలు ఏర్పడ్డాయి. పనిచేసే అందరూ కూడా ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. దీన్ని బట్టి ఆ కంపెనీ ఎంత దుర్మార్గమైందో మీకు అర్థం కాలేదా? తెలిసి కూడా ఎందుకు పంపించారు అని అంటోంది. ఇదే టైంలో ఇంకో ప్రొఫెసర్ వచ్చాడు. అతడు బాగా ఎగిరెగిరి పడుతున్నాడు. మేడం, ఒక కాలేజీకి గవర్నమెంట్ దేన్ని బట్టి నిధులు ఇస్తోందో తెలుసా? ఆయా కాలేజీల్లో స్టూడెంట్స్ కు వచ్చే క్యాంపస్ సెలక్షన్స్ బట్టే 100లో 70 మందికి ఉద్యోగాలు వస్తే చాలా ఫండింగ్ వస్తుంది. ఆ ఫండింగ్ వస్తేనే మేం కాలేజీని నడపగలం. అందుకోసమే ఇదంతా చేస్తున్నామని అతడు చెప్పాడు. ఎక్కడైనా టార్గెట్ ఇన్సెంటివ్స్ అనేది తలనొప్పిగా మారింది. కానీ దాన్ని దాటుకుంటూ సంపాదించే వారు కూడా ఉన్నారు. చాలా మంది ఇలాగే పనిచేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్లారు. ఈ అమ్మాయి కూడా అలాగే వెళ్లాల్సిందే. కానీ ఆమె సోమరిపోతూ పనిచేయడం చేత కాక తిరుగుళ్లకు అలవాటు పడి చచ్చిపోతే మమ్మల్ని ఇలా దారుణంగా విచారిస్తారా అని ఓవర్ గా మాట్లాడాడు. ఆ మాటలకు ఇన్స్పెక్టర్ కు కోపం వచ్చింది. ప్రొఫెసర్ అని కూడా చూడకుండా అతన్ని కొట్టింది. మీ అంతు చూస్తా అని అక్కడి నుంచి వెళ్ళింది. ఇంటర్న్షిప్ అనేది నేర్చుకోవడం కోసం. కానీ ఇందులో ఇంత పాలిటిక్స్ ఉన్నాయి. గొడ్డులా పనిచేయించుకుంటున్నారు. సరైన వేతనం కూడా ఇవ్వట్లేదు. వీరికి బుద్ధి చెప్పాలని ఇన్స్పెక్టర్ అనుకుంది. స్టేషన్ కు రాగానే పై ఆఫీసర్ ఆమెపై అరుస్తున్నాడు. సూసైడ్ కేసును ముగించకుండా ఎందుకు ఇంకా లాగుతున్నావు? అనవసరంగా కాలేజీకి వెళ్ళావు, కంపెనీకి వెళ్ళావు అని వారి తరపున మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చి, ఆపవయ్యా, ఇంతకు ముందు ఇలాగే మాట్లాడి ఆ మేనేజర్ కేసును కూడా ఆపించావు. సూసైడ్ లెటర్ ఉన్నా కూడా దాన్ని పై స్థాయికి తీసుకెళ్లనివ్వలేదు. అలాగే ఈ కేసును కూడా మూసేద్దామని అనుకుంటున్నావా? కానీ నేను అస్సలు వదలను, వదిలి పెట్టేదే లేదని చెప్పింది. ఆ తర్వాత హీరోయిన్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, ఆమెను విచారిద్దామని ఆమె ఇంటికి ఇన్స్పెక్టర్ వచ్చింది. ఇల్లంతా చాలా దారుణంగా చిందరవందరగా పడి ఉంది. లోపలికెళ్లి చూస్తే యూట్యూబర్ మైకంలో పడి ఉంది. అయ్యయ్యో అని ఆమెను హాస్పిటల్లోకి తీసుకెళ్లి కాపాడి తీసుకొస్తోంది. ఈమె ఇలా తాగి ఎందుకు పడిపోయిందంటే తన ఫ్రెండ్ చావుకు తానే కారణమన్న గిల్టీ ఫీలింగ్ తో అలా చేసింది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆమెను చూస్తూ, ఆమె చావుకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కారణం కావు, అందువల్ల ఆ గిల్టీ ఫీలింగ్ ని తీసేయి అని చెప్పింది. అవును, ఇంతకీ నువ్వు కాలేజీ ఎందుకు మానేశావు అని అడిగింది. అప్పుడు ఆమె ఒక విషయం చెబుతోంది. యాక్చువల్ గా కాలేజీలో చదివేటప్పుడు ఈమెను ఒక ఉద్యోగానికి పంపించారు. ఆ ఉద్యోగం ఈమెకు నచ్చలేదు. ఉద్యోగం మానేస్తా అని కాలేజీకి వచ్చి చెప్పింది. లేదు లేదు, ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గుతుంది, అందువల్ల నువ్వు ఉద్యోగం మానేయకూడదని చెప్పారు. ఆ ఉద్యోగం వదిలేయాలంటే కాలేజీ వదిలేయాలన్నట్లు ప్రెషర్ పెట్టారు. అందువల్ల ఉద్యోగాన్ని వదిలేయాలంటే కాలేజీ వదలాలి, కాలేజీ వదిలితే చదువు కూడా ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జరిగిందంతా చెప్పి ఏడుస్తుంటే ఆరోగ్యం బాగా చూసుకో అని ఇన్స్పెక్టర్ చెప్పింది. ఆ తర్వాత కాలేజీలకు ఫండింగ్ నిర్ణయించేది విద్యాశాఖ కాబట్టి అక్కడికి వెళ్లి అధికారిని కలిసింది. ఒక కాలేజీ యొక్క ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ ని బట్టే మేము ఫండింగ్ ఇస్తామని అతడు చెప్పాడు. కానీ వారు పనిచేసే కంపెనీ ఎలాంటిది, ఎంతమంది జాబుకు వెళ్తే ఎంతమంది వదిలేస్తున్నారు, జీతాలు ఎలా ఇస్తున్నారు, ఇదంతా మీరు చెక్ చేయరా అని అడిగితే అప్పుడు విద్యాశాఖ హెడ్ వచ్చి నేను మీకు వివరంగా చెబుతా అని తీసుకెళ్లింది. గవర్నమెంట్ బడ్జెట్ లో మాకు కేటాయించేదే తక్కువ, దాన్ని ఇక్కడున్న కాలేజీలకు ఇంతింత అని విభజించి ఇవ్వడం కుదరదు. ఒక్కో కాలేజీ యొక్క టీచింగ్ కెపాసిటీని మేము ఎలా కొలుస్తామంటే స్టూడెంట్స్ కు వచ్చే ఉద్యోగాలను బట్టే. ఎక్కువ ఏ కాలేజీ ఉద్యోగాలు ఇప్పిస్తే ఆ కాలేజీకే మేము ఫండింగ్ ఎక్కువ ఇస్తాం, మిగతా వాటికి బేసిక్ ఫండ్ ఇస్తాం. మా ఫండింగ్ అలాట్మెంట్ ఇలాగే ఉంటుందని చెప్పింది. స్టూడెంట్స్ వెళ్లి వేల కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తారు. ప్రతి కంపెనీలో స్టూడెంట్స్ ను వారు ఎలా ట్రీట్ చేస్తున్నారని నిఘా పెట్టడం మా వల్ల కాదు, మాకు మ్యాన్ పవర్ లేదు, అంత ఫండింగ్ లేదని ఆ హెడ్ చెప్పింది. ఆ తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్లి హీరోయిన్ సూసైడ్ చేసుకోకుండా ఆలోచించాల్సిందే, లేదంటే ఆ కాలేజీ వాళ్ళు ఈమెకు తగిన చోట ఉద్యోగం ఇప్పించాల్సింది అని అంటుంటే ఇన్స్పెక్టర్ కు కోపం వచ్చింది. ఏంటండి
ఇంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని అంటోంది. ఇది సాధారణ విషయం అనుకుంటున్నారా? ఇది ఒక అమ్మాయి కేసు అని అనుకుంటున్నారా? ఈ టార్గెట్ అనే చట్టంలో వేల మంది స్టూడెంట్స్ బలవుతున్నారు. ఇంత ఈజీగా తీసుకుంటున్నారేంటి అని కోప్పడింది. అంతకు మించి ఆ హెడ్ కోప్పడుతోంది. నువ్వు ఇంత ఓవర్ గా మాట్లాడుతున్నావే, ఈ కేసు ఎక్కడ ప్రారంభమైంది? ఒక ఏరులో దొరికిన సూసైడ్ ద్వారా ప్రారంభమైన కేసు చివరకు విద్యాశాఖ వరకు వచ్చింది. ఆ తర్వాత నువ్వు విచారిస్తే ఈ ఫండింగ్ ఇచ్చేది ఆర్థిక శాఖ. ఆ తర్వాత అక్కడికి కూడా వెళ్తావా? మంత్రిని కూడా విచారించే దమ్ముందా నీకు అని అంటోంది. తన పరిమితి ఏంటో ఇన్స్పెక్టర్ కు బాగా తెలుసు. చివరకు తను ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఆ రోజు హీరోయిన్ ఎంత శోకంగా ఉందో ఈ రోజు ఈమె కూడా అంత శోకాన్ని అనుభవిస్తోంది. హీరోయిన్ చివరిసారిగా వచ్చిన బీర్ షాప్ కు ఈమె కూడా వచ్చింది. అదే టేబుల్ దగ్గర కూర్చుని బీర్ తాగింది. అదే డోర్ తెరిస్తే వెలుగు వచ్చింది. ఆ వెలుగును చూసి బయటకు వచ్చింది. అప్పుడు నేరుగా వెళ్లి ఏరులో దూకి హీరోయిన్ సూసైడ్ చేసుకుంది. కానీ ఇన్స్పెక్టర్ కు కొత్త ఐడియా వచ్చింది. ఇంకోవైపు పోస్ట్ మార్టం అయిపోయాక డెడ్ బాడీని పేరెంట్స్ కు ఇచ్చారు. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ను విచారిద్దామని ఇన్స్పెక్టర్ వెళ్తే ఇప్పుడు అతడు లోడ్ మెన్ గా పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీలో పని మానేశాడు. హీరోయిన్ చనిపోవడానికి ముందు బాయ్ ఫ్రెండ్ కు కాల్ చేసింది. అతడు పనిలో బిజీగా ఉండడం వల్ల ఫోన్ తీయలేదు. మరుసటి రోజు హీరోయిన్ చనిపోయిన విషయం తెలిసి అతడు చాలా బాధపడ్డాడు. సరే, మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఎలా ఏర్పడింది అని అడుగుతుంటే, ఒక రోజు నన్ను కలవడానికి ఆమె వచ్చింది. నేను పనిచేసే ఆ పాత కంపెనీలో నన్ను చాలా అవమానపరిచేవారు. ఒక రోజు నా గర్ల్ ఫ్రెండ్ ముందే వాళ్ళు అవమానపరిచారు. అలాంటి పరిస్థితుల్లో నాతో మాట్లాడకూడదని ఆమె అనుకుంది. సరే, ఆమె దగ్గరికి వెళ్దామని నేను ఆమె కంపెనీకి వెళ్తే ఆమెను కూడా అవమానపరుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెతో మాట్లాడకూడదని నేను వచ్చేశాను. ఇలాగే మేమిద్దరం కొంచెం దూరం అయ్యామని చెప్పాడు. పాత కంపెనీలో ఉద్యోగం నచ్చలేదని చెప్పి ఇప్పుడు ఇక్కడ ప్యాకేజీ బాయ్ గా పనిచేస్తున్నా అని చెప్పాడు. ఇది కూడా నచ్చకపోతే ఆమె ఉద్యోగానికి ట్రై చేస్తా, అది కూడా దొరకలేదనుకో అని చివరకు ఇతడు కూడా సూసైడ్ చేసుకోవాలనే మైండ్ సెట్ లో ఉన్నట్లున్నాడు. అతడు చెప్పకుండానే అర్థం చేసుకునే ఇన్స్పెక్టర్, లేదయ్యా, అలాంటి తప్పుడు నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. చాలా చోట్ల ఇందుకు కౌన్సిలింగ్ ఇస్తారు. అలాంటి చోటుకు వెళ్లి కౌన్సిలింగ్ తీసుకో. ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో గడుపు. మనసు విప్పి మాట్లాడు. మనసు విప్పి మాట్లాడడానికి కూడా మనుషులు లేనప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు. నీకు అలా మాట్లాడడానికి ఎవరూ లేకుంటే నా నంబర్ తీసుకో, నాతోనే మాట్లాడు అని నంబర్ ఇచ్చింది. నా వల్ల అయిన సాయం చేస్తానని సర్ది చెబుతుంటే అతడు గుండెలు పగిలేలా ఏడ్చాడు. అతడెక్కడ తప్పుడు నిర్ణయం తీసుకుంటాడో అని అతనికి చాలా విషయాలు చెప్పింది. ఇదే టైంలో ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చనిపోయిన అమ్మాయి ఫోన్ దొరికిందని చెప్పారు. ఆ ఫోను ఏరులోనే దొరికింది. తను దూకడానికి ముందు ఈ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసింది. ఫోన్ ఆన్ లో ఉన్నప్పుడే నీటిలో దూకితే అందులో ఉన్న డేటా పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది. కానీ ముందే స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఆ ఫోన్ ను కాస్త రిపేర్ చేయడంతో ఆన్ అయింది. లోపల చూస్తే కాంటాక్ట్ లిస్ట్ లో ఒక్క నంబర్ కూడా లేదు. కాల్ హిస్టరీ కూడా డిలీట్ చేసి ఉంది. అంతా బ్లాంక్ గా ఉంది. కానీ ఒకే ఒక వీడియో మాత్రమే అందులో ఉంది. అదేంటంటే తను సంతోషంగా డాన్స్ చేస్తూ తీసుకున్న వీడియోనే ఉంది. ఆ వీడియో చూడగానే ఇన్స్పెక్టర్ వెక్కి వెక్కి ఏడ్చింది. ఒక ఇన్స్పెక్టర్ ఎంతవరకు విచారించగలదో అంతవరకు విచారించింది. ప్రభుత్వాన్ని ఎదిరించి ఏమీ చేయలేదు. చివరగా ఏం చెప్పొచ్చారంటే హీరోయిన్ ప్రెషర్ తట్టుకోలేకపోయింది. ఆఫీస్ లో జాబ్ ప్రెషర్, టార్గెట్లు పెట్టి దాన్ని రీచ్ కావాలని ఒత్తిడి, కష్టపడినా సరైన వేతనం రావడం లేదని మానసిక వేదన, ఇంకోవైపు కాలేజీలో జాబ్ మానేయొద్దని ప్రెషర్. ఉద్యోగం మానేద్దామని అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. బాయ్ ఫ్రెండ్ అయినా బాగుంటే వాడి దగ్గరకు వెళ్దామంటే అతని పరిస్థితి ఈమె కంటే దారుణంగా ఉంది. ఒకానొక సమయంలో ఆమెకు ప్రెషర్ తప్ప ఇంకేం కనిపించలేదు. దాని ముందు స్నేహితులు, బంధువులు ఎవరూ కనిపించలేదు. ఇక ఫోన్ లోని నంబర్లను డిలీట్ చేసింది. ఒకే ఒక వీడియో ఎందుకు ఉంచిందంటే తనకు నచ్చింది డాన్స్. తను జాబ్ కు వెళ్ళనప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు తీసుకున్న వీడియో అది. ఆ వీడియోలోనే తన సహజమైన సంతోషం ఉంది. అందువల్ల ఆ ఒక్క వీడియో ఉంచి మిగతావన్నీ డిలీట్ చేసింది. వ్యవస్థను ఎదిరించి పోరాడడం అనేది జరగని పని. అందుకోసం అంతా సూసైడ్ చేసుకోవాలని కాదు, ఈ వాస్తవాన్ని గుర్తించి అన్ని దాటుకుని బతకడం ఎలాగో తెలుసుకోవాలి. ఉద్యోగం చేసే చాలా మంది టార్గెట్ల జంజాటంలో ఉండుంటారు. ఇంట్లో సమస్యలు, ఆఫీస్ లో సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. సెలవు కావాలంటే కూడా నేరం చేసినట్లు చేతులు కట్టుకుని సాగిల పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. పని పని అని దానికోసమే బతుకుతున్నట్లు కాలంతో పరుగెడుతున్న వారెందరో ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రెషర్ కు కారణాలే.
విషయాలే. వీటన్నింటికి మించి పనిచేసే చోట పాలిటిక్స్ కూడా కుంగదీస్తాయి. తాను ఎందుకు ఇంత పరిగెడుతున్నాడో ఆలోచించడానికి కూడా సమయం లేనంత ప్రెషర్. అయినా కూడా మీరేంటో మీకు తెలుసు. మిమ్మల్ని మీరు మర్చిపోవద్దు. వ్యవస్థ అంటే ఇలాగే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని జీవించాలని చెప్పి ఈ సినిమాను ముగించారు. ఇంతకీ ఈ సినిమా పేరేంటంటే నెక్స్ట్ సోహి. ఇది 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.